ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ నేతన్నలందరికీ వెంటనే ఉపాధి కల్పించాలని సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఈ రోజు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు దీక్షలను పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు ఆడేపు భాస్కర్, కార్యదర్శి అంకారపు రవీందర్, ఆసాములు సంఘం అధ్యక్షులు సిరిసిల్ల రవీందర్, వార్పెన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం తదితరులు దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముషం రమేష్, పంతం రవి మాట్లాడుతూ రేపు జరిగే చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా కార్యక్రమంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పవర్లూమ్ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు, ఆసాములు, యజమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, అందరూ ఉదయం 10 గంటల వరకు హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దకు రావాలని తెలిపారు. ఈ రోజు దీక్షల్లో గజ్జలి శ్రీనివాస్, గాజుల నరేష్, మచ్చవేణు, వేముల నరసయ్య, సామల శ్రీనివాస్, బచ్చు స్వర్గం, చంద్రశేఖర్, గుంటుక సత్యనారాయణ తదితరులు కూర్చున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం నివారించాలని, వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ ఉపాధి కల్పించాలని, ప్రధానంగా ఉన్నటువంటి విద్యుత్ సమస్య, అట్లాగే ప్రభుత్వ ఆర్డర్లు, కార్మికులకు సంబంధించిన వర్కర్ ఓనర్, వేతన బీమా, థ్రిఫ్ట్, యానం సబ్సిడీ ఇవన్నీ డిమాండ్లు పరిష్కరించాలని గత 5 రోజుల నుంచి మరి అంబేద్కర్ చౌక్ వద్ద రిలే దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా మరి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి రేపు ప్రభుత్వ వైఖరి నిర్వహిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ వద్ద 10 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మన సిరిసిల్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నేతలకు, ప్రతి ఒక్క నేత కుటుంబాల నుంచి ప్రతి ఒక్కరు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ 10 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవాలి, ఇందిరా పార్క్ చేరుకోవాలి. ఉదయం 6 గంటలకే వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా తెలియజేస్తాము. రేపు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో మన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చర్చ రావాలంటే మనం పెద్ద ఎత్తున తరలి వెళ్ళవలసిన అవసరం ఉందని సందర్భం తెలియజేస్తాం. ఇప్పటికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చి 9 నెలలు అయితే ఉంది. అయినా కూడా మరి అప్పుడు కొత్తగా వచ్చిన 2 నెలలకే 3 నెలలకే మేము ఉన్నాం. కాబట్టి ఒక 2 నెలలు ఉంటున్నటువంటి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈ సమస్య పరిష్కారం చేయకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఇక నేత కార్మికులకు సంబంధించిన ఆత్మహత్య చేసుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి దానికి ఊతమిస్తూ ఉంది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్పందిస్తలేరు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కేటీ రామారావు కూడా ఇప్పటి వరకు ఈ సమస్య మీద ముందుకొచ్చి పోరాటం చేసే దాఖలు ఎక్కడ ఇప్పుడు కూడా నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడే దాఖలేవు. కాబట్టి ఆయన కూడా వెంటనే ఈ సమస్య మీద ముందుండి మరి అసెంబ్లీలో మాట్లాడే ఈ సమస్య ఇక్కడ పరిష్కారం అయ్యేదాకా కూడా అసెంబ్లీలో చర్చకు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు రాజకీయాలకు సిరిసిల్ల వేదిక కాకుండా అన్ని పార్టీలు, మొన్న బండి సంజయ్ గారు కూడా మరి వచ్చి మీరు అధ్యక్షం మీకు చేస్తామని చెప్పి పేరుకు మరి ఆ ప్రకటన మాత్రమే పరిమితం. మరి కేంద్రం నుంచి ఎలాంటి ఆయన తీసుకువస్తాను, ఇక్కడ వస్త్రపరిశ్రమ ఎలాంటి నిధులు తీసుకొస్తాను, పరిశ్రమకు సంబంధించి ఎలాంటి ఆర్డర్ తీసుకొస్తాను, మరి ఉపాధి ఏ రకంగా కల్పిస్తానని చెప్పడం లేదు. కానీ టీఆర్ఎస్ కాంగ్రెస్ మీద విమర్శలు చేయడం మనకి ఆయన పరిమితం అవుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. మరి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు వస్త్రపరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి మన బడ్జెట్లో కూడా ఏ రకంగా కూడా వస్త్రపరిశ్రమకు సంబంధించిన బడ్జెట్ పెట్టలేదు. ఈ రకంగా కార్మికుల జీవితాలతో 3 రాజకీయ పార్టీలు చెరగమారుతుంది. కాబట్టి ఆ విధంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ రాజకీయం చేయకుండా ఇక్కడ వస్త్ర పరిశ్రమ కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరోసారి రేపు జరిగే నేతన్న హైదరాబాద్ ధర్నాను విజయవంతం చేయాలని తెలియజేస్తాము. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఉన్న బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు గుండు సున్నా చూపిస్తే నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చేనేత పవర్లు కార్మికులకు చిప్పచేతికి ఇచ్చిన పరిస్థితి మనకు నిన్నటి బడ్జెట్లో స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఇక్కడి చేనేత పవర్లు కార్మికులు ఉపాధి లేక గత 7 మాసాల నుండి అనేక ఆందోళన పోరాటాలు చేస్తున్నా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కనబడడం లేదనేది మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా ఈ సమస్యలను పరిష్కరించాలని ఇక్కడ గత 5 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నా కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా కంటి తుడుపుగా ఇక్కడికి వచ్చి ఫోటోలు పోజులిస్తున్నారు తప్ప స్పష్టంగా ఈ సమస్య మీద వాళ్ళు నిర్దిష్టమైన వాళ్ళ వైఖరి చెప్పడం లేదు. అదే క్రమంలో రేపటి రోజున చలో అసెంబ్లీ ఉంది కనుక ఈ అసెంబ్లీ కార్యక్రమాన్ని ఇక్కడున్న కార్మికులు, ఆసాములు, వస్త్ర పరిశ్రమకు సంబంధించి అందరూ కూడా దాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
గంజాయి తాగేవారిని పట్టుకునేందుకు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకి గంజాయి టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని, ప్రతి పోలీస్ స్టేషన్ లో రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే గంజాయి టెస్ట్ నిర్వహించి వాటికి బానిసై తాగేవారిని పట్టుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సిరిసిల్ల టౌన్ సీఏలతో కలిసి గంజాయి కిట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆవిష్కరించారు. జిల్లాలో గంజాయి కిట్ల సహాయంతో పరీక్షలు నిర్వహించి గంజాయి సేవించిన వారు మరియు వారికి సరఫరా చేసిన 8 మందిపై కేసులు నమోదు చేసి 390 గ్రాముల గంజాయి, 5 గంజాయి సిగరెట్లు స్వాధీనం చేయడం జరిగిందని, గంజాయికి అలవాటు పడి తాగేవారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ రోజు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ కు గంజాయి టెస్టింగ్ కిట్లు పంపిణీ చేశారు. మనం రాజన్న సిరిసిల్ల జిల్లా డ్రగ్ ఫ్రీ చేయడానికి ఇప్పుడు మనం కొన్ని యూరిన్ టెస్ట్ కిట్స్ తీసుకొచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ జనరల్గా కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ సంవత్సరం 50 కేసెస్ రిజిస్టర్ నమోదైనాయి. ఇప్పుడు ఇది యూరిన్ టెస్ట్ కిట్స్తో కూడా నిన్న ఈరోజు మనం దాదాపు 6 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు కన్జ్యూమర్స్ ఎవరైనా ఉండొచ్చు, ఇది పాజిటివ్ వస్తుంది యూరిన్ టెస్ట్ చేస్తే. దాంతో మనం ఈ 6 కేసెస్లో ఎవరెవరు వాళ్ళకి అమ్ముతున్నారు వాళ్ళకు కూడా పట్టుకొని వాళ్ళకి కూడా కస్టడీ తీసుకున్నాము. కొంతమంది కరీంనగర్ వాళ్ళు, కొంతమంది జగిత్యాల వాళ్ళు దానిలో ఉన్నారు. సో జనాలు ఆ పేరెంట్స్కి కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు దానిపైన మీరు కొంచెం చూసుకోవాలి, మీ బాధ్యత ఉంటుంది. దానిలో మీరు చేరి దారిలో పోతున్నారు అంటే మనం ఒక డీ అడిక్షన్ సెంటర్ కూడా పెట్టాము, మన దృష్టిలో తీసుకొని అది కూడా మనం వాళ్ళకి మన సైడ్ నుండి కౌన్సిలింగ్ చేసి అది కూడా హెల్ప్ చేస్తాం. మై వెమ్లవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండపల్లి కేసీఆర్ నగర్ కు చెందిన గాజుల సూర్య అక్షయ్ బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉండగా వారి చికిత్స నిమిత్తం బాధితుడి తల్లిదండ్రులు రమేష్ కళ్యాణిలకు మై వెమ్లవాడ ట్రస్ట్ వారు 15,000 ఆర్థిక సహాయం అందించారు. సిరిసిల్ల పట్టణ సిఐ కృష్ణ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మధు, మహేష్, తాళపల్లి ప్రశాంత్, గొండ ప్రసాద్ పాల్గొన్నారు. మా అబ్బాయి జాగ్రత్త సూర్యాకి మా అబ్బాయికి ఆరోగ్యం సరిగా లేదు, బోన్ క్యాన్సర్ వచ్చింది. దానివల్ల ఎమ్మెల్యే ట్రస్ట్ వాళ్ళు మాకు అబ్బాయికి ఆపరేషన్ చేసుకునే వరకు ఒక 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేసింది. వారికి ధన్యవాదాలు చెప్తాను. గుడ్ ఈవినింగ్ అండి. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ గాజుల రమేష్ గారి అబ్బాయి గాజుల సూర్యాక్షయ్ గారికి బోన్ క్యాన్సర్ రావడం, వారిది చాలా నిరుపేద కుటుంబం, వారి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి రాగానే ట్రస్ట్ గ్రూపులో పోస్ట్ చేయగా దాతలు స్పందించి దాదాపు 15,000 రూపాయల వరకు విరాళాల రూపంలో అందించారు. దాతలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్టి రూపాయలను ఈరోజు సిరిసిల్ల టౌన్ సిఐ కృష్ణ గారి చేతుల మీదుగా వారికి అందజేయడం జరిగింది. ధన్యవాదాలు. కలియుగంలో భగవాన్ నామ కీర్తన వల్లనే మానవుడు శ్రేయస్కరంగా ఉంటాడని ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు శ్రీ 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 రాజు గురుస్వామి అన్నారు. ముస్తాబాద్ లో నీ గానమే నా ప్రాణం కార్యక్రమ ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో నీ గానమే నా ప్రాణం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికలు గురుస్వామి ఆవిష్కరించారు. వచ్చిన 4వ తేదీన అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హేమాద్రి ఫంక్షన్ హాల్ నందు అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పేవిన అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శ్రీ రాజు దేశపాండే, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ ప్రధాన కార్యదర్శితో పాటు సభ్యులు విచ్చేస్తున్నట్టు పేర్కొన్నారు. లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న మహాదైవ కార్యక్రమానికి మండలం నుంచి అయ్యప్ప స్వామి మాలదారులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రాష్ట్ర ప్రచార సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీనారాయణ, కాలువ బాలాజీ, మొరంశెట్టి సంతోష్, మురికి వెంకటేశం, నందు, రాజు, అవధూత శేఖర్, మల్లేష్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క ఆధ్వర్యం లోపల దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. సామాజికంగా, తర్వాత సమాజ సేవ కోసము, ఆధ్యాత్మికంగా ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో చేస్తుంది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆగస్టు 4వ తారీఖున రాచర్ల, బొప్పాపూరు మరియు గొల్లపల్లి ప్రాంతంలో నీ గానమే నా ప్రాణము అనేటటువంటి అఖండ భజన కార్యక్రమము మరియు పడిపూజ కార్యక్రమం అనేటువంటిది జరపబడుతుంది. ఇదంతా కూడా లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అంటూ లోక కళ్యాణార్థం కోసము ఇట్టి కార్యక్రమాన్ని రాజీవ్ దేశపాండే వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి రాజీవ్ దేశపాండే గారి ఆదేశానుసారము ఇట్టి కార్యక్రమాన్ని అనేక ప్రాంతాల్లో మన సౌత్ ఇండియన్స్లో కాకుండా మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు
మన ఆంధ్రప్రదేశ్ ఇట్లా ప్రతి ఒక్క స్టేట్ లోపల కూడా ఇలాంటి కార్యక్రమాలను మనము చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి వాతావరణాన్ని కల్పించేటటువంటి ఈ యొక్క మనము అయ్యప్ప స్వాములమే కాకుండా ఇతర యొక్క ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి ప్రతి వారు కూడా మన అందరం కూడా లోకా సమస్త సుఖినో భవంతు మంచి కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కృపకు పాత్రలవుతారని కోరుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఆనంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాభాగో శాశ్వతుభ్య నమో నమః. స్వామి శరణమయ్యప్ప. నీ గానమే మా ప్రాణం ఆధ్యాత్మిక చింతన ఆగస్టు 4 తారీఖు నాడు గొల్లపల్లి ప్రాంతంలో జరుగుతుంది. అఖిల భారత దీక్ష ప్రజా సేవ తరఫున రాజు దేశపాండే గారు వారి సంకల్పము ప్రతి దగ్గర ప్రతి చోటులో ఇటువంటి కార్యక్రమం చేయాలి, లోక కళ్యాణార్థ చేయాలనేది కార్యక్రమం పెట్టుకున్నాం. ఆషాఢ మాస అయినా అమాస నాడు పెట్టుకున్నారు. ప్రతి అమాసకు పౌర్ణమికు ఉత్తర నక్షత్రం నాడు ఈ 3 రోజులు నెలకు 3 సార్లు మన ప్రాంతాల్లో అంతటా పెడుతున్నాం. ప్రతి ఒక్క భక్తులు మీరు రాండి. భజన కార్యక్రమం ఉంది. పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 9 రాత్రి 9 గంటల దాకా ఉంటుంది. ఆ టైంలో రాత్రి పడి పూజ, అఖండ భజన అంటే 6 గంటల నుంచి 6 గంటల ఉంటుంది. ప్రతి ఒక్క భజన బృందాలు కూడా వస్తున్నారు. మీరు కూడా రావండి. వచ్చి ఆ స్వామి కీర్తన పాడదాం, లోక కళ్యాణార్థ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇలా పాల్గొనాలని మన లక్ష్మీనారాయణ సారు ఎల్లడిపేట స్వామి తరఫున మన శ్రీనుగురు స్వామి మన అందరు కలిసి మన ఈ ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరూ వచ్చి ఇలా పాల్గొనండి. ఆ భగవంతునికి పాత్రలాగా స్వామి లోక కళ్యాణార్థ చేసే కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరు కూడా మా లోకము బాగుండాలి, మా దేశము బాగుండాలి, మా ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ప్రతి ఒక్కరు గాన గంధంలో భగవంతుని కొలుద్దాం. స్వామి శరణమయ్యప్ప. అందరూ ఇదే పిలుపు మీకు అందరు రానండి స్వామి. కొల్లపల్లిలో ఆగస్టు 4 నాడు సర్వే జన స్వామి. కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న మేర కులస్తులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను తెలంగాణ మేర సంఘం జేఏసీ చైర్మన్ ముడిగల రాము కోరారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ మేర సంఘం జేఏసీ చైర్మన్ ముడిగల రాము, జిల్లా అధ్యక్షులు ఓదెల శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో మేరు కులస్తులు టైలర్ పనులు లేక ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిపోయారని, జిల్లా కేంద్రంలో 5,000 కుట్టు మిషన్లతో స్మాల్ స్కిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి ప్రభుత్వ టెండర్లు ఇచ్చి మేరకుల వృత్తిని ఆదుకోవాలని, మేర కులస్తులు వ్యవసాయం మీద కాకుండా బట్టలు కుట్టే పని వృత్తి మీదే ఆధారపడి జీవిస్తున్నారని, కాబట్టి వారిని బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని కోరారు. ప్రభుత్వానికి బీసీ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధుంటే మేర కులస్తులను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో వివిధ స్థాయిల్లో మేర కులస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ పరంగా బట్టలు కుట్టే టెండర్ల మేర కులస్తులకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మేర కులస్తుల ఫెడరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు కోరారు. విలేకరుల సమావేశంలో జేఏసీ వ్యవస్థాపకులు అధ్యక్షులు వెంకట్రాజం మరియు కీర్తి జయంత్, గట్ల పద్మనాభం, శీలం నగేష్, తిమ్మరవేణి, శ్రీనివాస్, నరసయ్య, మాడిశెట్టి నరసయ్య, కొండ లక్ష్మణ్, శేషగిరి, రామగిరి శ్రీనివాస్, దికొండ అశోక్, స్వామి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. బీసీఏలో ఉండాలి. చేతి వృత్తిదారులైనటువంటి కులాలన్నీ కూడా బీసీఏలో ఉన్నాయి. మరి మా కులం మాత్రము బీసీడీలో ఉండడం వల్ల మాకు రావాల్సిన స్కాలర్షిప్స్ కానీ ఉద్యోగాలు కానీ మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమాలు కూడా మాకు అందడం లేదు. మరి ఈరోజు మా కులస్తులు ప్రభుత్వం నుండి అందాల్సినటువంటి రిజర్వేషన్స్ అందక అనేక విధాలుగా వెనుకబడిపోయాం. ఆర్థికంగా సామాజికంగా చాలా బలహీనపడిపోయినాం. మరి ఈరోజు ముదిరాజ్ సోదరులు వాళ్ళు కూడా బీసీడీలో ఉండడం జరిగింది. వారు కూడా బీసీఏలో కావాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారు. మరి వారు కూడా న్యాయంగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూ మాకు కూడా బీసీఏలోనే మా మేరుకులాన్ని పొందుపరచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ ప్రెస్ మీట్ల ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా కుల వృత్తి టైలర్ వృత్తికి సంబంధించినటువంటి ప్రభుత్వ టెండర్స్ పూర్తిగా ఇతర సంస్థలకు ఇచ్చి మా కులస్తులకు పనులు లేకుండా మరి మా కులస్తులు ఆర్థికంగా చాలా వెనుకబడిపోతూ ఉన్నాయి. కాబట్టి మా కుల వృత్తికి సంబంధించినటువంటి బట్టలు కుట్టే టెండర్స్ మా కులస్తులకే ఇవ్వాలి. మా కులస్తులు చేతిలో పని లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మరి రాజన్న సిరిసిల్ల జిల్లా పరిసర ప్రాంతంలో దాదాపు ఒక 5,000 నిరుద్యోగులు మా కులస్తులు ఉన్నారు. వారి పనులు లేక మహారాష్ట్ర కానీ హైదరాబాద్ కానీ విదేశాలు కానీ వలస వెళ్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.
మరి వారందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని కొరకు ఇక్కడ ఉన్నటువంటి వేములవాడ శాసనసభ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ గారు, వారి దృష్టికి కూడా మేము తీసుకుపోతాం. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక 5,000 కుటుంబీషులతోని మాకు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసి మా కులస్తులను మరి చేతున్న పని కల్పించే విధంగా ప్రభుత్వ టెండర్ దుస్తులు కూడా మా కులానికి ఇచ్చే విధంగా సహకరించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, బీసీ సంక్షేమ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని, మరి అదేవిధంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి దయచేసి పెద్దలు, మరి రాష్ట్ర ప్రభుత్వం మా కులం పట్ల ఆలోచించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా విచ్చేసినటువంటి మీరు కుల బంధువులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్రికా మిత్రులందరూ కూడా మా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వేరు. స్థానిక సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసుకున్నటువంటి మేరు కులస్తుల డిమాండ్ ఏదైతే ఉందో బీసీ డి నుంచి ప్రభుత్వాన్ని బీసీ ఏలోకి మన కులాన్ని చేర్చాలని చెప్పేసి చేస్తున్నటువంటి ఈ పోరాటము రాష్ట్ర మేరు సంఘం నుంచి రాష్ట్ర జేఏసీ గారు, మునిగాల రాము గారు, అదేవిధంగా వెంకటరాజం గారు, జయంత్ గారు, రాము గారు, పద్మనాభం గారు, మా సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దికొండ లక్ష్మణ్ గారు, కోశాధికారి శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి జేసీ గారు, మిగతా కులస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మేరు కులము బట్టలు కుట్టుకునే వృత్తి మీద ఆధారపడి జీవనము సాగిస్తున్నటువంటి మా మేరు కులస్తులందరూ అధునాతన టెక్నాలజీ ఏర్పడి ఈ జీవన విధానంలో బతకడానికి బాగా కడు హీనమైన పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వము మా కులాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా టైలర్ వృత్తి మీద మా టైలర్ నడుపుకునేటువంటి సోదరులకు టైలర్ షాప్కు ఉచిత విద్యుత్తును అందజేయాలి. అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన మా మేరు కులస్తులకు 10 లక్షల రూపాయల జీవిత బీమాను అందజేయాలని, అదేవిధంగా ప్రజలందరూ మా కులాన్ని, మా వృత్తిని నేర్చుకొని వాళ్ళు ఇతర కులాలు కూడా జీవనం సాగిస్తున్నటువంటి సందర్భంలో మాకు జీవనోపాధి లేనిటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం వెంటనే మా సమస్యలపై దృష్టి పెట్టి ఆదుకోవాలని సిరిసిల్ల శాసనసభ్యులు మన కేటీ రామారావు గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రామారావు దృష్టికి కూడా తీసుకుపోయి మా సమస్యలను విన్నవించుకుంటాము. వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్కు ప్రభుత్వ విప్ అయినటువంటి ఆది శ్రీనన్నకు కూడా చెప్పి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి బీసీడీ నుంచి బీసీఏలోకి మా కులాన్ని చేర్చాలని, మమ్మల్ని ఆదుకోవాలని, ఆర్థికంగా వెనుకబడ్డటువంటి మా కులస్తులను ఆదుకోవాలని, అన్ని రంగాలలో మా జీవనోపాధి విఫలమై జీవనోపాధి గడుపుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో దళిత బంధు ఏదైతే దళిత బంధు మా కేసీఆర్ గారు దళిత బంధును ఇచ్చినటువంటి ప్రకారంగా మా మేరు కులస్తులకు మేరు బంధును కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాలామందికి జీవనోపాధి లేదు కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి మాకు పనిముట్లను ఓ క్లస్టర్ని ఏర్పాటు చేసి మాకు ఒక జీవన విధానం కొనసాగించుకునే విధంగా మా అందరినీ ఆదుకోవాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ వెంటనే మేము మా డిమాండ్లను పరిష్కరించాలని ఈ వేదిక మీదకి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిరిసిల్ల శాసనసభ్యులు కూడా దీని మీద ఆలోచన చేసి మమ్మల్ని ఆదుకోవాలి. కేటీ రామారావు గారు కూడా మేము రామారావు కలుస్తాము. ప్రభుత్వాన్ని కూడా అతి త్వరలో కలిసి మేము మా డిమాండ్స్ను నెరవేర్చుకునే విధంగా మా ప్రయత్నం మేము కొనసాగిస్తాము. ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోతే మేము రానున్న రోజులలో ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి మా హక్కులను సాధించుకునే విధంగా మేము ప్రయత్నం కొనసాగుతుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం
ఇచ్చినటువంటి మేరు ఫెడరేషన్ను, ఆ ఫెడరేషన్కు ఒక కార్పొరేషన్, మేరు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి కార్పొరేషన్కు మా కులస్తుల్ని, మా మేరు కులస్తుల సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి మా నాయకున్నే, మా కులస్తున్నే చైర్మన్గా ఏర్పాటు చేసి, ఆ ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్కు మావని చైర్మన్గా ఏర్పాటు చేసి దానికి విధి విధానాలు రూపకల్పన చేసి ఆ కార్పొరేషన్ నిధులను కూడా విడుదల చేసి మాకు మేరు కులస్తులను ఆదుకోవాలని సవినయంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ థ్యాంక్ యూ. గంభీరావుపేటలో ఆషాఢ మాసం పురస్కరించుకుని గత సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకున్న మహాలక్ష్మి భూలక్ష్మి సమేత మహంకాళి అమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఈరోజు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రకృతికి ప్రతిరూపమైన అమ్మవారు అందరినీ ఆనందంగా, ప్రజలందరినీ సురక్షితంగా, సుభిక్షంగా ఉంచుతూ రైతులందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు నెత్తిన బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య పురవీధుల గుండా ఊరేగుతూ మహంకాళి దేవాలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేకంగా వండిన నైవేద్యాన్ని సమర్పించారు. ఈ నెల 28న పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని, ఇందులో ప్రతి ఒక్కరూ విధిగా హాజరు కావాలని కోరారు. అతి భక్తి శ్రద్ధలతో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి కోరిక గంభీరావుపేట పట్టణంలో నూతనంగా మహంకాళమ్మ దేవాలయం నిర్మించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆషాఢ మాస బోనాలు హిందూ సాంప్రదాయానికి ఒక చిహ్నంగా ఆ బోనాలను మనము ప్రతి ఆషాఢ మాసం రాగానే బోనాలు తీయడం జరుగుతుంది. యావత్ హిందూ సమాజం మొత్తం ఆ బోనాలు ఎందుకు తీస్తారంటే కారణం ఈ గ్రామం బాగుండాలి,
గ్రామంలో ఉన్నటువంటి పాడి పంటలు సకాలంలో పండాలి, రైతులు బాగుండాలి. అదేవిధంగా ఈ ఏదైతే బోనాలు అమ్మవారికి ఆషాఢ మాసం బోనాలు అనే ఒక కార్యక్రమానికి ఈరోజు మునూరు కాపు కుల బాంధవులు అదేవిధంగా మహిళలు ముఖ్యంగా భక్తి శ్రద్ధలతోటి ఉపవాసం ఉండి అమ్మవారికి బోనం నైవేద్యం తయారు చేసుకొని ఆటపాటలతోటి ఆలయానికి వచ్చి ఏదైతే బోనాలు భక్తి శ్రద్ధలతోని తయారు చేసినటువంటి ఆ బోనాలను అమ్మవారికి నైవేద్యంగా స్వీకరించి తదుపరి అక్కడి నుండి మనం అమ్మవారిని కోరుకోవడం విషయం ఏంటంటే ఊరు బాగుండాలి, ముందు ఊరిలో ప్రజలు బాగుండాలి, అన్ని కులాల వారు కూడా అందరూ బాగుండాలి, వ్యవసాయ రంగం బాగుంటేనే ఈ రాజ్యంలో కూడా అందరూ బాగుంటారు అని ఈ మునూరు కాపుల ఒక సంఘం వేదిక నుంచి నేను చెప్తా ఉన్నాను. దానికి ఇక్కడ మనకు బోనాలు తీయడానికి ఇంతకుముందు కొద్దిగా ఇబ్బంది ఉండేది, కానీ ఈరోజు గంభీరపేట పట్టణంలో మహంకాళమ్మ దేవాలయం చాలా అద్భుతంగా నిర్మాణించుకోవడం జరిగింది. దానికి సహకరించిన వారే కానీ దానికి చందాలు కూడా మన మునూరు కాపు కుల సంఘాల నుండి ఇవ్వడం కూడా జరిగింది. కావున మన అందరము ఈరోజు చాలా ఆనందకరంగా ఉన్నది. ఈ బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆషాఢ మాసం ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించిన మాసమైనందున తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో గ్రామ ప్రజలందరూ కూడా ఆరాధ్య దేవతమైనటువంటి ప్రకృతిని కాపాడే, అందరినీ క్షేమంగా అందరినీ ఆయురారోగ్యంతో ఇచ్చేటువంటి అమ్మవారి యొక్క బోనాలు తీయడం అనేటువంటి సాంప్రదాయంలో భాగంగా గంభీరపేట గ్రామంలో ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మహంకాళ అమ్మవారి గుడి నిర్మాణం పూర్తయిన మొదటి సంవత్సరంలో అందరూ కూడా ఆనందంగా ఉత్సాహంగా ఈ యొక్క బోనాల సమర్పణ కార్యక్రమం పాల్గొంటూ రావడం జరిగింది. ఈరోజు గంభీరపేట మండలంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మునూరు కాపు సంఘం వారు అందరూ సమిష్టిగా వారు అందరి క్షేమాన్ని కోరుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి అందరూ ఆయురాగ్యంతో ఐశ్వర్యంతో వెలదిల్లాలని అమ్మవారి యొక్క ఆశీర్వాదం వారిపైన ఉండాలనే ఉద్దేశం కొద్దీ వారు ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పణ చేయడం జరిగింది. అమ్మవారి కృపకు తప్పకుండా వాళ్ళ పాత్రలై వారు కోరుకున్నట్టుగా వారు అందరూ ఐక్యంగా ఉండి గ్రామస్తులు కూడా అందరూ కూడా ఆరోగ్యంతో ఉండేటట్టుగా అమ్మవారి అనుగ్రహం ఉండాలని, తర్వాత అందరూ కూడా ఈ కార్యక్రమంలో సంతోషంగా పాల్గొనడానికి అందరూ సమిష్టిగా దైవభక్తితో ఆధ్యాత్మిక చింతనతో ఈ కార్యక్రమంలో ఊరేగింపుగా డప్పు చప్పుళ్ల మధ్య మంచి ఆటపాటలతోటి అందరూ పాల్గొనడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు యాదవ్ సంఘం వారు కూడా ఈ గంభీరపేటలో ఉన్నటువంటి వారు అమ్మవారి బోనాలు సమర్పించుకోవడం జరిగింది. కాబట్టి అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలి, అందరిలో ఉన్నటువంటి అనారోగ్యం అన్నింటిని కూడా తొలగించి అందరికి కూడా మనశ్శాంతిని ప్రశాంతతను కలిగించే విధంగా అమ్మవారి కృప ఉండాలని కోరుతూ మరి ఈరోజు మునూరు కాపు సంఘం వారికి యాదవ్ సంఘం వారికి ప్రత్యేకంగా అమ్మవారి అనుగ్రహం పొందాలని అమ్మవారిని ప్రార్థిస్తూ జై శ్రీనివాస్. సిరిసిల్ల కార్గిల్ వైజయంతి యుద్ధ ట్యాంక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు ఘన నివాళులర్పించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సాయినగర్ వద్ద గల వైజయంతి యుద్ధ ట్యాంక్ వద్ద బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి కార్గిల్ యుద్ధంలో పోరాడిన వీర సైనికులను ఘనంగా సత్కరించారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులకు ఘన నివాళులర్పిస్తూ విజయోత్సవ చిహ్నంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆడపు రవీందర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆడపు రవీందర్ మాట్లాడుతూ పాకిస్తాన్ కాశ్మీర్ చర్చ నేపథ్యంలో పాకిస్తాన్ టెర్రరిస్టులు ఒక్కసారిగా ఇండియాపై దండయాత్ర జరిగినప్పుడు భారత వీర సైన్యం వీరోచితంగా 40 రోజుల పాటు పోరాడి విజయం సాధించిన దినోత్సవాన్ని కార్గిల్ విజయ్ దివస్ గా మనందరం జరుపుకుంటున్నామన్నారు. సిరిసిల్లలో ఆ తీపి గుర్తులు ఉండిపోయాయని, అప్పటి కేంద్ర సహాయ మంత్రి విద్యాసాగరరావు ఆధ్వర్యంలో వైజయంతి యుద్ధ ట్యాంకును సిరిసిల్లకు తెప్పించడం జరిగిందని గుర్తు చేశారు. నేటి యువత ఆర్మీ, మిలిటరీ లాంటి వాటిలోకి వెళ్లాలని, దేశ గౌరవాన్ని ఎలుగెత్తి చాటాలని ఆడపు రవీందర్ పిలుపునిచ్చారు. అక్కడ ఇప్పుడు అది ఆక్రమిత పాకిస్తాన్ గానే మిగిలిపోయింది. అప్పుడు మన సైన్యం, మన ప్రధాని గట్టి చొరవ తీసుకుంటే ఆక్రమిత పాకిస్తాన్ అనేది ఉండేది కాకుండా, కానీ ఈ రకం అప్పటి వరకు ఇప్పటివరకు కూడా ఇంకా మనకు మధ్యలో ఈ యొక్క శత్రుత్వం అనేది నడుస్తూనే ఉన్నది. ఏది ఏమైనా ఆ రోజు ఆ సైన్యం చూపినటువంటి చొరవ,
మొత్తానికి ఈ కార్గిల్ విజయాన్ని అందించింది. 1999 ఈ జూన్ 26 తారీఖు ఏదైతుందో ఆ జూలై 26 నాడు మనము మన భారతీయ జెండాను మళ్ళీ ఆ ప్రాంతంలో ఎగురవేసి మన స్థలాన్ని మళ్ళీ తిరిగి హస్తగతం చేసుకున్నాం. కాబట్టి ఇప్పటికీ 1999 అనుకున్నప్పుడు ఇది 25 సంవత్సరాల రజత విజయోత్సవాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరి అక్కడ లడాఖ్లో ఏదైతే ఈ సైన్యం అమరులైనటువంటి వారికి స్మారక చిహ్నం ఏదైతే కట్టిరో అక్కడనే ఈరోజు ఈ విజయోత్సవాలను అమరులకు నివాళులు అర్పించే కార్యక్రమం ప్రధానమంత్రి చేస్తూ ఉన్నారు. మరి 25 సంవత్సరాల తర్వాత మనం ఈరోజు మరి యొక్క కార్గిల్ ఏదైతే యుద్ధ ట్యాంక్ ఏదైతే ఉందో మనం 2003-2004లో ఇక్కడ తెచ్చుకున్నాం. అక్కడ ఉన్నటువంటి మన భీమనపల్లి సత్యనారాయణ అప్పుడు జాఫర్ మొయినుద్దీన్ వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీకి వెళ్ళి దీన్ని తీసుకురావడం జరిగింది. దాదాపు 40 టన్నుల వెయిట్ ఉంటుంది. 6 రోజులకు ఢిల్లీ నుంచి శ్రీశైలం చేరుతున్నది. ఆ రకంగా ఒక విజయోత్సవాన్ని ఇది ఇంతకుముందు వర్ధనుకుంటా ఉండే దీనికి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అప్పుడు ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారి చొరవతో జార్జ్ ఫెర్నాండెస్తో మాట్లాడి అప్పుడు హోమ్ మినిస్టర్ తనుండే రక్షణ మంత్రి ఆ రకంగా తీసుకొని తీసుకొచ్చినాం. ఇక్కడ రాగానే సిరిసిల్లలో కంఠాభరణం అంటే కార్గిల్ విజయోత్సవానికి ప్రతీకగా అమరులైనటువంటి సైన్యానికి నివాళులు అర్పించేటటువంటి ఘట్టం సిరిసిల్లలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి సత్యనారాయణ గారికి కూడా మనం అభినందనలు చెప్పక తప్పదు. వారం రోజులు అక్కడ ఉండి అప్పుడు తీసుకురావడం జరిగింది. ఈ రకంగా మనం యుద్ధానికైతే భారత సైన్యం వేస్తున్నారు. ఇక్కడ చాలా మంది మీరు రండి సార్, మీరు ఒకరు ఈరోజు మనం ఇది జరుపుకుంటున్నామంటే సైన్యంలో పనిచేసి విజయాన్ని అందించినటువంటి అమరులకు ఇది అంకితం. కేవలం భారతదేశ సైనికులు అంటే వట్టి ముచ్చట కాదు అది. మరి వాళ్ళకు నివాళులు అర్పించడం దేశ సార్వభౌమాధికారం అందించి ఈ విజయాన్ని అందించినటువంటి సైన్యానికి అలాగే అమరులైనటువంటి సైన్యానికి శతతావత కృతజ్ఞతలు అందరూ తెలియజేసుకుంటూ మరి వీళ్ళందరికీ కూడా ఈ సైన్యంలో ఏదైనటువంటి పెద్దలందరూ కూడా నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో సైన్యం పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉన్నారు. అది కాదండి. నువ్వు ₹1,00,000 ఇచ్చినా కూడా ప్రాణాన్ని కూడగొట్టుకోవడానికి ఎవరు తయారున్నారు దేశంలో. కానీ వీళ్ళ ప్రాణాలకు తెగించి ఆ రక్తం ఎట్లాంటిది, మేము ప్రాణం తీసుకున్నా పర్వాలేదు కానీ దేశాన్ని నిలబెడదాం, దేశం కోసానికి 24 గంటలు 24x7 అంటాం కదా మనం, అహర్నిశలు మేము దేశ భద్రత కోసం నిలబడుతున్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి హృదయం ఉన్నటువంటి గొప్ప వాళ్ళు ఈ సైన్యం వల్లే ఇప్పుడు భారతదేశం మనకు సుభిక్షంగా ఉండడానికి కారణం వాళ్ళే. కాబట్టి ఆ సైన్యానికి ఎన్నో ఏళ్ళలో మనం కృతజ్ఞత ఉండాలి. ఈ పిల్లలకి ఈ విషయం చాలా మంది తెలియదు. ఎందుకంటే పాఠ్య పుస్తకాలలో ఎక్కడో కార్గిల్ అనో లేకపోతే యుద్ధం అనో ఇవి కూడా ఉండయి. దురదృష్టవశాత్తు ఎందుకంటే మన పాఠ్యాంశాలు అట్లా తయారైపోయి చాలా విషయాలు తెలియకుండా. అందుకే నేను ఈరోజు ఏం చేసినట్టు స్కూల్ పిల్లలు తీసుకొచ్చి ఇట్లాంటి విషయాలు ఎందుకంటే మీకు తెలియాలి. ఈ కార్గిల్ యుద్ధ ట్యాంక్ ఏంది అంకుల్ అని అడిగినా అన్నారు. లేదమ్మా ఇది దీని కథకు ఇంత ఉంది అని చెప్పినప్పుడు అట్లా అంకుల్ అని వీళ్ళు అంటా ఉన్నారు. అంటే చాలా విషయాలు తెలియకపోవడం. మరి ఈ రకంగా మొత్తానికి ఏదో రకంగా మన చరిత్ర అనేది తెలియజెప్పవలసిన అవసరం ఉంది. మరి ఈ యొక్క సందర్భాన్ని అనుసరించి కాస్త ఎవరైనా ఒకరు మన ఈ రిటైర్డ్ సైన్యం నుంచి మన ఎవరైనా ఒకరు మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి. ఇక్కడ కార్గిల్ యుద్ధం గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి. మన కార్గిల్ యుద్ధం అంటే అప్పుడు ఎట్లా అంటే పాకిస్తాన్ వాళ్ళు ముందు శాంతి చర్చలు ఫిబ్రవరిలో జరిపారు 1999లో. ఫిబ్రవరిలో జరిపిన తర్వాత మళ్ళీ మే నెలలో ఉగ్రవాదులను మన దగ్గరికి పంపారు. వాళ్ళు ఏంటంటే మన వాళ్ళు అనుకోకుండా వాళ్ళు ఏంటంటే ఉగ్రవాదులను వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పకుండా ఉగ్రవాదుల రూపంలో మన దగ్గరికి పంపి కాశ్మీర్లో డిస్టర్బెన్స్ చేశారు. ఆ ఉగ్రవాదులను ఎప్పుడంటే మే 23గా పంపించారు. మళ్ళీ మన భారత సైన్యం కూడా వెనుకాడలేదు. మన మిలిటరీ సర్వీసెస్ కూడా అన్నీ ముందుకు వచ్చేసాయి. దగ్గరలో 73 రోజులు అంటే జూలై 26 వరకు మన సైన్యం కొట్లాడి జూలై 26 నాడు మనము విజయం అన్నది సాధించుకున్నాం. అందుకొరకే ఈరోజు మనము ఈ పండుగ జరుపుకుంటున్నాం. విజయ దివస్ అంటారు. మిలిటరీ సర్వీసెస్లో 3 ఉంటాయి: పాదదళము, నౌకాదళము, వాయుదళము, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. 3 దళాలు ఉంటాయి. 3ంటిని కలిపి మిలిటరీ అంటారు. ఎందుకంటే మీకు అవగాహన కొరకు చెప్తున్నాను. అందుకొరకే మనము సర్వీస్ చేసి మేము చాలా మట్టుకు కొన్నిసార్లు ప్రాణభయంతో తిరిగాము, కొన్నిసార్లు ప్రాణం తెగించి తిరిగాము.
అయినా కూడా మాకేమి ఇబ్బంది అనిపించాలి. ఇప్పటికి కూడా మాకు చేత కాకుండా ఏ యుద్ధం వచ్చినా కనీసం మేము వెళ్ళి గేట్ దగ్గర ఉండైనా సేవ చేయాలన్న ఉద్దేశంగా మాకుంది. సర్వీసెస్లో చేరాలంటే మన తెలంగాణ ఏరియాలో భయం ఎక్కువ, కానీ అందులో ఉన్నంత వాస్తవం చెప్పాలంటే అందులో ఉన్నంత తృప్తి ఎక్కడ ఉండదు. ఒకసారి నువ్వు జైన్ అయ్యేదాకా భయం, జైన్ అయిన తెల్లారి నుండి చాలా సంతోషం. ఎందుకంటే నీకు అన్ని భాషలు, అన్ని రాష్ట్రాల వాళ్ళ దుస్తులు, వాళ్ళ నగలు అవగాహన అనేది వస్తుంది, అన్ని భాషల అవగాహన వస్తుంది. మరి అన్ని భాషలు నేర్చుకోగలుగుతారు. 3 భాషలు, ఇంటర్నేషనల్, నేషనల్, మన లోకల్ భాషలు, మూడింటిని అవలీలంగా మాట్లాడగలుగుతాం, రాయగలుగుతాం, చదవగలుగుతాం. అదే మనం ఇక్కడ ఉంటే ఇవన్నీ చేయలేము. ఇతర రాష్ట్రాలు వాళ్ళు మాట్లాడే భాషలు కూడా మనకు సాధ్యమైనంత మటుకు అన్నీ అర్థమవుతాయి. మళ్ళీ వాళ్ళు తినే భోజనాలు ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, ఇవన్నీ ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో, నేవీలో మూడింట్లో కూడా మనకు అవగాహన అన్నది వస్తుంది. నేను మీకు విద్యార్థులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు భయపడాల్సిన పని లేదు. అందరూ సర్వీసెస్లో చేరండి, దేశానికి సేవ చేయండి. నాకు ఇచ్చిన అవకాశం. రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్ నంబర్ 1 లోకల్ ఆటో స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో గొల్లపల్లి దర్గా మరియు పోచమ్మ మైసమ్మ తల్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాసం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు నిండుగా కురవాలని, రైతులు పాడి పంట ధన సంపదగా ఎదగాలని, ఆటోలకు మంచి వ్యాపారం జరగాలని పాత బస్టాండ్ లో యూనియన్ అధ్యక్షులు దిబ్బ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గొల్లపల్లి దర్గా మరియు పోచమ్మ మైసమ్మ తల్లులకు మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో యూనియన్ పెద్దలు సూరంపేట కాశీ, కనకం శ్రీనివాస్, నల్ల రమేష్, నరేష్, ఆవుల మహేష్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో శానిటేషన్ పనులు సక్రమంగా జరిగే విధంగా చూసి వర్షాల వల్ల వచ్చే వ్యాధులు ప్రజలకు సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కేసీఆర్ సేన బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ముస్తాబాద్ తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కేసీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్, బీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు శీలం స్వామి అధ్యక్షతన నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండలంలో అన్ని గ్రామాల్లో శానిటేషన్, పారిశుద్ధ్య నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో అన్ని గ్రామాల్లో మురుకు కాలువల నిర్వహణ, బ్లీచింగ్ వంటి కార్యక్రమాలు, దోమల నివారణ చర్యలు ఎక్కడా కూడా సక్రమంగా జరగడం లేదన్నారు. నిత్యం వర్షాలు కురుస్తున్నందున డెంగ్యూ వ్యాధి లక్షణాలు, సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేయడంతో వచ్చే రోగాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. కాబట్టి తహసీల్దార్ ప్రత్యేక చర్యలు తీసుకుని వర్షాల వల్ల వచ్చే వ్యాధులు ప్రజలకు సోకకుండా చూడాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ యూత్ రాష్ట్ర నాయకులు మెంగని మనోహర్, పార్టీ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి, విద్యార్థి మండల అధ్యక్షులు ఎండి నవాజ్, కంచం నరసింహులు, పల్లె సత్యం, ఎండి జహంగీర్, మిడిదొడ్డి యాదగిరి, శీలం వెంకటేష్, పుల్లూరి శ్రీనివాస్, ప్రశాంత్, గుణశేఖర్, కోనరావుపేట శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మండల ఎంఆర్ఓ గారికి శానిటేషన్ పై బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మండలంలో చూసినట్టయితే ఏ గ్రామంలో చూసినా కానీ ఇప్పటికీ మురికి కాలువలు సరిగ్గా తీయడం లేదు, అట్లనే బ్లీచింగ్ చల్లడం లేదు. ఓ పక్క చూసినట్టయితే రోజు వర్షాలు పడతా ఉన్నాయి, సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. గతంలో చూసినట్టయితే ఈ సమయం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇప్పటికే 2-3 సార్లు మురుగు కాలువలు అన్ని సాఫ్ చేయించి 2-3 సార్లు బ్లీచింగ్లు చల్లిపించి ఇప్పటికీ ప్రభుత్వము చెట్లు నాటే కార్యక్రమం మీద దృష్టి పెట్టేది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విషయాన్ని మొత్తం మర్చింది. సర్పంచులది పాలన అయిపోయి దాదాపు 6 నెలలు ముగుస్తుంది. ఇప్పటికీ సర్పంచ్ ఎన్నికలు లేవు. గ్రామాలలో చూసినట్టయితే ఎక్కడికక్కడనే మురికి కాలువలలో చెత్త కూరుకుపోయి సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ బ్లీచింగ్ చల్లేటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వము ప్రత్యేకంగా పంచాయతీలకు నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. గ్రామాలలో పనిచేసినటువంటి పంచాయతీ కార్యదర్శులు వేలకు అప్పులు తీసుకొచ్చి ఈ యొక్క గ్రామ అభివృద్ధి కొరకు వాళ్ళు డబ్బులు పెడితే వాళ్ళకు కూడా ఇప్పుడు బయట పైసలు కుట్టే పరిస్థితి లేదు, వాళ్ళు కూడా చేతులు లావట్టే పరిస్థితి ఉన్నది. గ్రామాలలో చూస్తే పరిస్థితి అధ్వానంగా తయారైంది. సీజనల్ వ్యాధులు వచ్చే పరిస్థితి ఉన్నది, డెంగ్యూ వ్యాధులు సోకేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వము తూతు మంత్రంగా డ్రై డేగా ఏదో నిర్వహిస్తూ ఉంది, కానీ నామమాత్రంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ స్థాయిలో కింది స్థాయిలో చూసినట్టయితే ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కడికో పూర్తి స్థాయిలో అమలవుతాయి. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం,
తొందరగా ప్రతి మండలంలోని అన్ని విలేజ్లలో కూడా అన్ని పరిసరాలు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లి అట్లనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది. ప్రతిరోజు వర్షం పడుతూ ఉంది. దాదాపు వారం రోజులైంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్నట్టుంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ అందరూ కూడా ఈ యొక్క గ్రామాల మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ కోరుతా ఉన్నాం. అధికార నిర్లక్ష్య ధోరణితో ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో అన్ని మండల కేంద్రం మరియు పట్టణ కేంద్రంలో కూడా శానిటేషన్ లోపం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. వెంటనే శానిటేషన్ మెరుగుపరిచి అన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లి ఆ మూల చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్లు అన్నీ తొలగించి అన్ని ప్రాంతాలను శుభ్రపరిచే దిశగా చర్యలు తీసుకోవాలి. గత మా ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండి సీజనల్ వ్యాధుల పట్ల కానీ వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు శుద్ధి చేసేటువంటి కార్యక్రమంలో బ్లీచింగ్ చల్లడం కానీ మిగతా శానిటేషన్ కానీ అన్ని విషయాల్లో ముందంజలో ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లేట్గా పెట్టడం వల్ల పరిపాలనా యంత్రాంగం సక్రమంగా లేకపోవడం వల్ల అధికారుల నిర్లక్ష్యంతో, ఎందుకంటే ఇప్పుడు డెంగ్యూ సీజన్ నడుస్తుంది. దీనివల్ల చిన్నపిల్లలు కానీ ప్రజలకు కానీ ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే చర్యలు చేపట్టి దిద్దుబాటు చర్యలు ప్రారంభించాల్సి కోరుతా ఉన్నాం. అట్లాగే మా ప్రభుత్వంలో వీక్లీ వన్స్ డ్రై డే పాటించినాము. అట్లాగే ఆ డ్రై డేను ఇప్పుడు నామాత్రంగా తూతు మంత్రంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ ఎక్కడికక్కడ అధికారులను వాళ్ళను అలర్ట్ చేయడంతో పాటు ఎక్కడికక్కడ ఆశా కార్యకర్తలు కానీ మిగతా అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను అలర్ట్ చేసి ఈ సీజనల్ వ్యాధులు బలపడకుండా ఈ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తట్టుగా చేసి ప్రజలను సీజనల్ వ్యాధుల నుంచి రక్షించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గతంలోనైనా ఈ ముస్తాబాద్ మండల ప్రజల కోసం పనిచేసింది మేమే. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ప్రజల పట్ల నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు కావాల్సిన అవసరాలను సమకూరుస్తూ ముందుండే విధంగా ఖచ్చితంగా పనిచేస్తామని, అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు మేము ప్రజల పక్షమే. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క విన్నపాన్ని వినవించుకొని అధికారుల యంత్రాంగం మేల్కొని ఈ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ కేటాయించడాన్ని నిరసిస్తూ బడ్జెట్ పత్రాలను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు బడ్జెట్ పత్రాలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద అనిల్, మల్లారపు ప్రశాంతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగంపై ఎందుకు ఇంత వివక్ష అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో నిరాశ మిగిల్చిందని, అది కేవలం అంకెల గారడీకి మాత్రమే సరిపోయే విధంగా ఉంది. కానీ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో వాటికి సరిపడా వసతులు లేక, స్కాలర్షిప్ రాక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థులకు ఈ బడ్జెట్ ఏమాత్రం కూడా ఆశించదగిన స్థాయిలో లేదని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మొదటిసారి 10% విద్యారంగానికి కేటాయించింది. దాని తర్వాత ప్రతి సంవత్సరం తగ్గుతూ ప్రస్తుత బడ్జెట్ లో 7.3% నిధులు కేటాయించడం వరకు పరిమితమైంది. అంటే విద్యారంగంపై ఏమాత్రం సోయి లేకుండా విద్యా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో విద్యారంగానికి వారి బడ్జెట్ లో పెద్దపీట వేస్తున్నారన్నారు. మరి మన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని, మన ఖ్యాతి భారతదేశంలోనే గొప్ప స్థాయిలో తెలంగాణ ఉందని గొప్పలు చెప్పుకోవడానికే పరిమితం అవుతున్నారు తప్ప విద్యారంగం అభివృద్ధికి ఏమాత్రం కూడా ప్రభుత్వాలు పనిచేయడం లేదని అన్నారు. ప్రస్తుత బడ్జెట్ యూనివర్సిటీలకు కేవలం 500 కోట్లు కేటాయించడం సిగ్గుచేటని, వీటితోటో ఏం సదుపాయాలు సౌకర్యాలు యూనివర్సిటీ విద్యార్థులకు అందుతాయని దాని రాష్ట్ర ప్రభుత్వమే ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రా రాకేష్, నాయకులు చిగుర్ల అనిల్, రవి, తరుణ్, అరుణ్, బాలకృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న అసెంబ్లీలో పెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఈరోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి బడ్జెట్ పత్రాలను నిరసిస్తూ దగ్ధం చేయడం జరిగింది. మరి ఏంటంటే నిన్న పెట్టినటువంటి బడ్జెట్ లో 7.31% మాత్రమే విద్యారంగానికి కేటాయించడం జరిగింది. మరి ఏదైతే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే అన్ని రంగాలను ఈరోజు ముందుకు తీసుకెళ్తాం, అధిక బడ్జెట్ కేటాయిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ తుంగలో తొక్కి ఈరోజు కేవలం 7.3% నిధులు కేటాయించడం అంటే అవి
ఏ రకంగా విద్యారంగానికి సరిపోతాయని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి అడుగుతా ఉన్నాం. దాని ఫలితంగానే ఇప్పటికే రాష్ట్రంలో 8,000 కోట్ల పైచిలకు రూపాయల స్కాలర్షిప్ పెండింగ్లు బకాయిలో ఉంటే మరి ఇప్పుడు ప్రకటించినటువంటి కేటాయించినటువంటి బడ్జెట్తో మరి విద్యారంగ సమస్యలు ఏ విధంగా మరి పరిష్కారం అవుతాయని అడుగుతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్రంలో చాలా గురుకులాల్లో కేజీబీలో సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. హాస్టళ్లకు పక్కా భవనాలు లేనటువంటి పరిస్థితి, ఉపాధ్యాయులు లేనటువంటి పరిస్థితి. మరి ఈ రకంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఉంటే ఇప్పుడు ప్రకటించినటువంటి బడ్జెట్తో మరి ఏ రకంగా విద్యా వ్యవస్థ బాగుపడుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి దేశంలో ఢిల్లీ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో విద్యారంగానికి 20% కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నటువంటి సందర్భం ఉంటే మరి తెలంగాణలో మరి ఇంత తక్కువ కేటాయించడం మరి దేనికి నిదర్శనం అడుగుతా ఉన్నాం. ఇలాంటి కేటాయింపులు జరగడం వల్ల విద్య మొత్తం ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ అయిపోయి మొత్తం ప్రభుత్వ విద్య మొత్తం నాశనం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయం 2014లో ఉందో అప్పుడు పెట్టినటువంటి బడ్జెట్ 10.7% ఉంటే మరి రోజు ప్రతి సంవత్సరం మరి బడ్జెట్ పెరుగుతూ ఉన్నప్పుడు కేటాయింపులు కూడా పెరగాల్సినటువంటి సందర్భం ఉంటే మరి రోజుకు తగ్గుతూ ఉంది. ప్రారంభంలో 10%, 7% నిధులు ఉంటే ఇప్పుడు 7.3% తగ్గిందంటే మరి విద్యా వ్యవస్థ నాశనం చేసేందుక, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుక ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని అడుగుతా ఉన్నాం. వెంటనే బడ్జెట్ సవరించాల్సిన అవసరం ఉంది. ఏదైతే కొఠారి కమిషన్ ఉందో ప్రభుత్వ విద్య బాగుపడాలంటే కొఠారి కమిషన్ ప్రకారం మరి బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి. ఆ రకంగా ఈ బడ్జెట్ను సవరించి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి, లేకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. నా పేరు మల్లారా ప్రసాద్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. ఇల్లంతకుంటలోని వాణినికేతన్ హై స్కూల్లో ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగాయి. పాఠశాల ఆవరణలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పోచమ్మ తల్లి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు అందంగా అలంకరించి తీసుకొచ్చిన బోనాలెత్తుకుని బస్టాండ్ మీదుగా పోచమ్మ ఆలయానికి చేరుకుని నైవేద్యం సమర్పించారు. పోచమ్మ బోనాల ర్యాలీలో పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగాయి. ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల కరెస్పాండెంట్ తూముకుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పాఠశాల పక్షాన బోనాలు తీయటం జరుగుతుందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో రైతులు సంతోషంగా ఉండాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనిధితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Don't break the line. ఆషాఢమాసం పర్వదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల శ్రీ విశ్వనాథుల దేవాలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ లో గల శ్రీ విశ్వనాథ దేవాలయంలో విశాలాక్షి అమ్మవారిని శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమివ్వగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై పుష్పాలంకరణలో కుంకుమ పూజలు మరియు సామూహిక లలిత సహస్రం గావించారు. ఆషాఢమాస పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు విశాలాక్షి అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రతినిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. Thank you.
दुःखहन्ते सुखप्रदा दुष्टदूरा दुराचारा शमिनी दोषवर्जिता सर्वज्ञा सम्रकरणा समानादकवर्जिता सर्वशक्ति महाबुद्धिर्महासिद्धिर्महायोगेश्वरीश्वरी अकामेश महिषी महात्रिपुरसुन्दरी प्रभा पंचप्रेता सनासीना पंचब्रह्मा स्वरूपिणी चिन्मयी परमानंदा विज्ञानागणरूपिणी अनन्यकातर्या सर्वावस्था विवर्जिता सृष्टिकर्ता ब्रह्मरूपा गोप्ते गोविन्दरूपिणी संहारिणी रुद्ररूपा तिरोधानाकरेश्वरी पादेयवर्जिता राजराजाति रञ्जनीरमणीरस्य रणत्किङ्किणिमेकला रमा राकेन्दुवदना रतिकलारूपा कदम्बा कुसुमप्रिया कल्याणि कलारूपा कदम्बा कुसुमप्रिया कल्याणि क्षेत्रस्वरूपा क्षेत्रक्षेत्र ब्रह्मानन्दानि सन्तते परापरे नमो नमः ओम श्री अंतर्मुखाजनानंद फलदाये नमो नमः। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.